శ్రీకాకుళంలో డయేరియా కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున 10 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా అందించనున్నట్లు ఎమ్మెల్యే గొండు శంకర్ తెలిపారు. ఈ ఘటనలో కుటుంబ సభ్యులను కోల్పోయిన బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తోందన్నారు. అయితే బాధిత కుటుంబాలకు ఆర్థికంగా కొంత ఊరటనిచ్చే ఉద్దేశంతో ఈ పరిహారం అందజేస్తున్నట్లుగా చెప్పారు. డయేరియా నియంత్రణకు నగరంలో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వైద్య సేవలను మరింత బలోపేతం చేసినట్లు చెప్పారు. ప్రజలకు శుద్ధమైన త్రాగునీరు అందించేందుకు చర్యలను తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. అక్కడ వెయిట్ చేస్తున్నారట ఇన్ఫర్మేషన్ సప్లై. ఓకే సార్ కార్పొరేషన్ అర్బన్ ఏరియాలో దమ్మల వీధి, కాకి వీధి, అలాగే గుడి వీధి, మగువారి తోటలో మొదటి నుంచి కొన్ని డయేరియా కేసెస్ వచ్చింది. దీంట్లోనే ఎం సురేష్ అతను ఈరోజు పొద్దున ఎర్లీ మార్నింగ్ 7 గంటలకి జీజీహెచ్ గవర్నమెంట్ హాస్పిటల్లో చనిపోవడంతో చాలా సాడ్ ఇన్సిడెంట్ అది. ఇది తెలిసిన వెంటనే మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశం మేరకు ఫ్యామిలీకి తక్షణమే అంటే ఇమ్మీడియట్ సాయం కింద ఒక 10 లక్షలు ఆనరబుల్ ఎమ్మెల్యే గారు శ్రీ గొండు శంకర్ గారు చేతితో మనం ఇవ్వబోతున్నాం. మనం ఈ ఇన్సిడెంట్లో ఇప్పటి వరకు మనకి ఒక 55 కేసెస్ హాస్పిటలైజ్ అయింది. దీంట్లో ఒక 8 కేసెస్ డిశ్చార్జ్ కూడా అయిపోయింది. మనం ఒక 50 టీమ్స్ పెట్టుకొని, మెడికల్ టీమ్స్ పెట్టుకొని ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ఏదైనా జబ్బు, జ్వరం, అలాగే కడుపు నొప్పి ఏదైనా ఉందా లేదా అది మనం చెక్ చేస్తున్నాం. ఇంటికి టచ్ చేస్తూ ఇప్పుడు మీరు వాటర్ అంటే మంచినీళ్ళు పట్టుకున్న మంచినీళ్ళు కార్పొరేషన్ నుంచి వచ్చిన నీళ్ళు అది దయచేసి వాడకూడదు, అది అందరికీ చెప్పడంతో చాలా వరకు కేసెస్ ఇప్పుడు తగ్గింది. ఈరోజు సాయంత్రం ఇన్ఫ్యాక్ట్ ఒక కేసు కూడా రాలా. ఇది కాకుండా మీడియా మిత్రుల తరఫున నేను ప్రజలందరికీ రిక్వెస్ట్ చేస్తాను, మీ దగ్గర ఉన్న నీళ్ళు, మంచి నీళ్ళు మీరు వాటర్ ట్యాంకర్ ద్వారా మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా మీకు ఇవ్వడం జరుగుతుంది. అదే బాయిల్ చేసుకొని, చాలా వేడి చేసుకొని, అప్పుడు కూల్ చేసుకొని మీరు తాగితే బాగుంటుంది. ఇది కాకుండా ఏదైనా నొప్పి ఉంటే ఏదైనా ఉంటే ఇక్కడ ఒక 3 అంబులెన్సెస్ మనం పెట్టాం, మెడికల్ క్యాంప్స్ కూడా పెట్టాం. మీ అందరికీ జీజీఎస్లో లేకపోతే సీరియస్ ఉంటే కిమ్స్ హాస్పిటల్లో కూడా మనం తీసుకువెళ్ళిపోతున్నాం. ప్రభుత్వం తరఫున ఎటువంటి మెడికల్ ఖర్చు లేకుండా చూడడానికి బాధ్యత ప్రభుత్వంది, మన డిస్ట్రిక్ట్ అడ్మిషన్ది కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేదు. నాలుగోది మన రేపు మార్నింగ్ కూడా మన వాటర్ సప్లై మన కార్పొరేషన్ నుంచి 4 ఏరియాస్కి మనం ఇవ్వట్లేదు. దయచేసి మీరు రేపు మార్నింగ్ కూడా మున్సిపల్ కార్పొరేషన్ ట్యాంకర్స్ నుంచి వాటర్ మీ అందరికీ ఇవ్వబోతుంది. ఆ వాటర్ మీరు వేడి చేసుకొని మీరు తాగాలి. అదే అందరికీ నేను మీడియా మిత్రుల తరఫున రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. ప్రాంతంలో కొన్ని డయేరియా కేసులు రావడం జరిగింది. వెంటనే తక్షణమే స్పందించి జిల్లా యంత్రాంగం, అలాగే గౌరవ కలెక్టర్ గారు కానీ, అలాగే కమిషనర్ గారు, మున్సిపల్ సిబ్బంది, డిఎంఎండ్హెచ్ఓ గారు, అలాగే రిమ్స్ సిబ్బంది, కిమ్స్ కానీ, అలాగే దగ్గరున్న హాస్పిటల్స్లో అన్ని దాంట్లో కూడా ఇమ్మీడియట్గా తీసుకెళ్ళి కేర్ తీసుకొని వారిని ఇమ్మీడియట్గా కలెక్టర్ గారే దగ్గరుండి, అలాగే ఏదైతే పార్టీ క్యాడర్ ఉన్నారో వారు అందరూ కలిపి నిత్యం పర్యవేక్షణ చేస్తూ అందరినీ అలర్ట్ చేయడం జరిగింది. అలాగే ఇమ్మీడియట్గా మున్సిపల్ ట్యాప్ నుండి వచ్చే వాటర్ దాని మీద ఏమైనా కొద్దిగా డౌట్ ఉండి అది కూడా ఆపడం జరిగింది. ట్యాంకర్స్ ద్వారా నీరు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడే కలెక్టర్ గారు కూడా చెప్పారు, ఆ నీళ్ళే వేడి చేసుకొని ఇంకో 2 రోజులు తాగితే ఈలోపు మేము అవన్నీ ప్రాబ్లమ్స్ చూడడం జరుగుతుంది. తప్పకుండా ఎవరికి ఎటువంటి చిన్న అనుమానాస్పదమైనటువంటి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా ఇమ్మీడియట్గా మీరు దగ్గరున్న పిహెచ్సి సెంటర్స్కి తెలిపినట్లయితే ఇమ్మీడియట్గా టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇమ్మీడియట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము దగ్గర హాస్పిటల్స్లో జాయిన్ చేద్దాం. కిమ్స్లో ఒక సెపరేట్ వార్డు అరేంజ్ చేసాం. అలాగే రిమ్స్లో కూడా ఒక వార్డు, జెమ్స్లో ఒక వార్డు ఉంది. ఇప్పుడే ఆల్రెడీ 10-15 మంది వెనక్కి వచ్చారు. రేపు కూడా కొంతమంది డిశ్చార్జ్ అయిపోతారు. ఇంకెవరికైనా ఇబ్బంది ఉంటే వారికి ఐసీయూలో పెట్టి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది చాలా కేర్ఫుల్గా. అయితే ఈ సంఘటన పైన గౌరవ ముఖ్యమంత్రి గారు తెలుసుకొని తక్షణమే ఈరోజు క్యాబినెట్ మీటింగ్ అవుతుండగానే అక్కడే 10 లక్షలు చనిపోయిన వ్యక్తికి అనౌన్స్ చేయడం జరిగింది. తక్షణ ఎక్స్గ్రేషియా అది కూడా ఇప్పుడే ఇమ్మని గౌరవ ఇన్ఛార్జ్ మంత్రి గారు, అలాగే మన కేంద్ర మంత్రి గారు, రాష్ట్ర మంత్రి గారు అందరూ చెప్పిన పేమెంట్ ఇప్పుడే నేను కూడా విజయవాడ నుండి ఇమ్మీడియట్గా వచ్చి
అసెంబ్లీ నుండి గౌరవ కలెక్టర్ గారి చేతుల మీదుగా వారి కుటుంబానికి 10 లక్షల రూపాయల చెక్కు కూడా ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుండి ఇప్పుడు ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పాం. ఆయన ఆటో డ్రైవర్, వాళ్ళ ఇంట్లో ఆయన ఒక్కడికే ఈ ప్రాబ్లం రావడం చాలా దురదృష్టకరం. అయినప్పటికీ మరి ఏం చేయలేం కనుక మనం ప్రభుత్వం తరఫున వారికి సహాయం అందించాం, ఆర్థిక సహాయం అందించాం. మిగతా విషయంలో కూడా ఆ కుటుంబంగా అండగా ఉంటామని చెప్పడం జరిగింది. అలాగే ఈ సందర్భంగా ప్రజలందరికి కూడా వేసవికాలం కూడా వస్తున్న సందర్భం, అలాగే ఎక్కువగా పెళ్ళిళ్ళు ఇవన్నీ ఫంక్షన్స్ అన్నీ అవుతున్న సందర్భంగా ఒక పక్క ఫుడ్డు అన్ని విషయాల్లో కూడా మనం చాలా కేర్ తీసుకోవాలి. అలాగే డ్రింకింగ్ వాటర్ విషయంలో కూడా చాలా కేర్ తీసుకోవాలి. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్యమే మహాభాగ్యం. ముందు ఆరోగ్యం ఉంటేనే ఏదైనా. ఆరోగ్య విషయంలో అందరూ జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ, అలాగే గత 2 రోజులుగా గౌరవ కలెక్టర్ గారు కానీ అలాగే ఈ మున్సిపల్ సిబ్బంది కానీ రేయిం బౌల్లో ఇదే పనిలో ఉంటూ పొద్దున్న నుండి రాత్రి వరకు కంటిన్యూస్గా ఉండి ఎక్కడికక్కడే కంట్రోల్ చేసి దీన్ని అదుపులోకి తీసుకురావడం చాలా సంతోషకరమైన విషయం. ఇప్పటి వరకు కేసులు మరి ఎంతవరకు పెరగకుండా తగ్గుముఖం పట్టింది. రేపటి నుండి పూర్తిగా కంట్రోల్లోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఎవరు అధైర్యపడొద్దు అని నేను తెలియజేసుకుంటూ నమస్కారం.